స్టెప్ ఎక్కుంది పైకి ఎక్కుంది తెలంగాణ ఉద్యమం అనేది 2014లో వచ్చింది కాదు. 60 సంవత్సరాల చరిత్ర. తొలి దశ ఉద్యమము, మలి దశ ఉద్యమము. తొలి దశ ఉద్యమము 1969లో జరిగింది. 369 మంది స్టూడెంట్స్ ప్రాణాలు అర్పించారు. దానికి నిదర్శనంగా మనం అమరవీరుల స్తూపాన్ని నిర్మించుకున్నాం. తర్వాత ఆ ఉద్యమాన్ని మన ఆంధ్ర పాలకులు దాన్ని వాళ్ళ స్వలాభం కోసం ఆ ఉద్యమాన్ని తొక్కేశారు. ఎప్పటి నుంచో మనం కోరుకుంటున్న తెలంగాణని వాళ్ళు రానియకుండా అడ్డుకట్ట వేశారు. తర్వాత మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది 2009 నుంచి స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమంలో ఎంతోమంది స్టూడెంట్స్, మేధావులు, ఉద్యోగులు అందరూ పాల్గొని దాన్ని సక్సెస్ చేశారు. మనం 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈ ఉద్యమము ఏ ఒక్క లీడర్ తోటో రాలేదు. ఎంతోమంది స్టూడెంట్స్ తన ప్రాణాలను అర్పించుకున్నారు. తొలి దశ ఉద్యమంలో 369 మంది మరణించగా, మలి దశ ఉద్యమంలో 1200 మంది స్టూడెంట్స్ తమ ప్రాణాలను అర్పించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాళోజీరావు, గద్దరన్న, శ్రీకాంతాచారి మొదలవారు చాలా మంది ఉన్నారు. పేరున వారందరికీ జోహార్లు అర్పిస్తున్నాను. జై తెలంగాణ. దాశీపేట పుర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. తెలంగాణ అనేది మనకు భావోద్వేగంతో కూడుకున్న పేరు. ఇది ఇప్పుడు కాదు, క్రీస్తు శకం శాతవాహన టైం నుంచే మనకు ఉన్నది. ముఖ్యంగా 1956 తర్వాత 56 కంటే ముందు సపరేట్గా ఉండేది తెలంగాణ. సపరేట్ నిర్జరైంది ఏపీతోని. దాని తర్వాత దాని నుంచి వేరుపడి మనకంటూ ఒక అస్తిత్వం కోసం చేసిన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది ఎదురు తిరిగారు. సబ్బండ వర్గాల పండుగ అంటారు తెలంగాణ ఉద్యమం అనేది. ఏ ప్రపంచంలో కూడా లేనటువంటి అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా దీనికి ముందుకొచ్చాయి. అందువల్ల పెద్దలు చెప్పినట్టు ఇది ఒక్కరు కాదు, ఇది అందరి చేయిలు ముందుకు పడి నడిచిన ముక్కోటి గొంతుకలు ఒక్కటే ముందుకు వస్తేనే తెలంగాణ వచ్చింది. ఈరోజు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అదేవిధంగా తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్తూ దేశంలోనే మొట్టమొదటిగా ఉంచాలని అందరం కూడా దానికి పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ శుభాకాంక్షలు. జై ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్.